శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ. ఆనంద తరంగాలు ఉవ్వెత్తున ఎగసిపడేటువంటి ఆ అందమైన సాయం వేళ భాగ్యనగరంలో సకల సౌభాగ్యాన్ని ప్రసాదించే లక్ష్మీపతి ఆనంద నిలయాధీశుడు అక్కడ కూడా ఒక విశిష్టమైనటువంటి ఆ స్థానంలో అక్షామూర్తిగా ఆవిర్భవించి అందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తూ నిత్యోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు నిర్వహించుకుంటూ భక్తులకు కన్నుల పండుగగా సంవత్సరానికి ఒక్కసారి జరిగే ఆ వైఖానస శాస్త్రాన్ని అనుసరించి జరిగేటువంటి బ్రహ్మోత్సవం, బ్రహ్మగారే స్వయంగా శ్రీవారి అనుమతిని తీసుకొని నిర్వహించినటువంటి ఉత్సవం ఇది. కాబట్టే బ్రహ్మోత్సవము అని. అందరి దేవతలకు కూడా ఇదే పదాన్ని ప్రయోగించడం సర్వసామాన్యమైంది. ఆ శేషాద్రి శేఖరుడు రత్నాక్షదామ సునిబద్ధ కటి ప్రదేశ మాణిక్య దర్పణ సుసన్నిభజానుదేశ జంఘాద్వయేన పరిమోహిత సర్వలోక శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం. శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం. వక్షస్థలంలో లక్ష్మిని నిలుపుకొని ప్రతి ఒక్కరూ కూడా చక్కగా హృదయంలో ప్రేమని కలిగి ఉండాలి, దయా హృదయుడై ఉండాలి. దయగలిగిన హృదయం ఎక్కడ ఉంటే అక్కడ పరమాత్మ సన్నిహితమై ఉంటాడు. అలనాడు కృష్ణావతారంలో అందరినీ కూడా అనుగ్రహించాడు. అదే ఇక్కడ సర్వభూపాల వాహనంలో మనకు చక్కగా స్వామి వేణుగానలోలుడై ఆ రుక్మిణీ సత్యభామ సమేతుడై మదనగోపాలుడుగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. తన చల్లని వెన్నెల చూపులు అంతటా పరచి విశ్వమంతా కూడా సకల దేవతలు, వారి అధిపతులు, సర్వభూపాలులు కూడా దిగి వస్తారట. లోకపాలకులంతా దిగి వస్తారు. అలాగా లోకపాలకులంతా వచ్చి వాసుదేవా, జగన్నివాస, శ్రీనివాస, వెంకటేశ అని అహమికతో నేను ముందు అని స్వామికి చక్కగా సేవ చేయటం. 4వ రాత్రి వేళలో ఆ చక్కని ఆ దేవదేవుడు మందారమూలే మదనాభిరామం గోగోప గోపీవృత పరివృతుడై గోపికా రమణుడు ఆ శ్రీనివాసుడు శంఖచక్రధారి అయి కృష్ణం వందే జగద్గురుం, శ్రీకృష్ణం వందే జగద్గురుం. జగద్గురు అంటే ఆయనే ఆచార్యుడుగా, జగత్తుకి ఆచార్యుడిగా నిలిచి ఆత్మతత్వం ఇది, పరమాత్మతత్వం ఇది, ప్రకృతి తత్వం ఇది, జీవుడు ఇలాగా ఉంటాడు, మానవుడైనటువంటి వాడు ఇలాంటి ఆహారాలు తీసుకోవాలి అన్నీ విడమరచి విశదీకరించి విశ్లేషించి వివిధమైన యోగ సమన్వయములతో చక్కగా చెప్పాడు. అదే భగవద్గీత 5000 సంవత్సరాల నాడు. ఈ సర్వభూపాల వాహనంలో వాడవీధులలో
విహరిస్తారు. ఇది ఒక సువర్ణ మండపం. రాత్రిపూట విద్యుత్ దీప కాంతులలో మిరుమిట్లు గొలిపే బంగారు మండపంలో దేవేరులతో కలిసి దేవదేవులు అదిగో ఆ తెల్లని ఛత్రఛాయలలో, అది సార్వభౌమ చిహ్నమది. సర్వభూపాల మౌలిమణి రంజిత పాదపీఠం కలిగినటువంటి వాడు. ఈ సమస్త ప్రపంచంలో రాజ్య వ్యవస్థ భిన్నంగా ఉండవచ్చు. కొన్ని చోట ఇప్పటికీ రాజులు ఉన్నారు, ప్రజాస్వామ్యం ఉన్నది, నియంతలు ఉన్నారు. మానవ జాతిని ఒక మనుగడ సాగించేట్లుగా, ఒక మార్గదర్శకత్వం వహించేట్లుగా సర్వ సమాజాలలో కూడా ఒక వ్యవస్థ అనాదిగా ఉన్నది. అనాగరిక స్థితి నుంచి నాగరిక స్థితికి వచ్చినప్పుడు మనుష్యుడు ఒకరి ఆదేశాలను పాటించి సదాలోచనలతో సాగటం సమాజానికి కూడా మంచిదే. ప్రతిదానిలో లోటుపాట్లుంటాయి, మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. మనకు ఒక రాజు కావాలి అని బ్రహ్మగారిని ప్రార్థించినట్లుగా పురాణాల్లో వస్తారు. సరే అని తన కుమారుడైనటువంటి తన నుంచి ఒక వ్యక్తిని సృజించాడు. ఆయనే మనువు అని అన్నారు. ఆదిరాజు ఆయనే. పృథు చక్రవర్తి తర్వాత వచ్చాడు. ఆ మనువే మానవ జాతికి మార్గదర్శనం చేస్తూ ఒక చట్టం తయారు చేశాడు. అదే మనుస్మృతి అని. కృతయుగానికి అది నడిచింది. అలాగా ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క ఋషి ఆ ఋషి మండలి ప్రకటించారు. అలాగా సర్వభూపాలులు కూడా చక్రవర్తి సార్వభౌములు ఉదయాస్తాచల సేతు సీతనగ మధ్యలో ఉన్న రాజులందరూ ఈ ఉత్సవంలో వాహనంలో పాల్గొంటారు. భక్తి ప్రపత్తులతో సర్వభూపాలులలో అష్టదిక్పాలకులైన దేవతలు కూడా ఉంటారు. ఈ భూలోకానికి పైన భువర్లోకం ఉన్నది, సువర్లోకము, మహర్లోకం, జనోలోకం, తపోలోకం, సత్యలోకం వరకు ఉన్నాయి. అలా క్రిందగా కొన్ని ఉన్నాయి. అతలము, వితలము, సుతలము, తలాతలము, రసాతలము, పాతాళం. ఆ లోకాధిపతులు ఉన్నారు. అక్కడ కూడా ప్రోటోకాల్ అన్నీ ఉన్నాయి. ఈ భూమండలంలో కూడా అనేక మంది ఒకనాడు అనేకమైనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి ఈ పాశ్చాత్య ప్రపంచమంతా బట్టగట్టడం కూడా చేతకాని దశలో ఉన్నప్పుడు మనకు చక్కని సంస్కృతి విరాజిల్లింది అని చరిత్ర చెప్తోంది. అదిగో అట్టి సర్వభూపాలుల యొక్క అదిగో కొలువై ఉన్నాడు అలమేలు మంగపతి. 10,000 విధములను పారుపత్యము చేయుచు. అదిగో కొలువై ఉన్నాడు అలమేలు మంగపతి. 10,000 విధములను పారుపత్యము చేయుచు. అదిగో కొలువై ఉన్నాడు. రంగమండపములో రత్నసింహాసనముపై అంగనామణులతో అమరవేల్చేసి నిసగాని మరగామాసాగాని సని సగమగ సగమదని దమదని సగమగ సగసని సని దని దమదమగ సరంగమండపములో రత్నసింహాసనముపై అంగనామణులతో అమరవేల్చేసి
బంగారు పావడలు పచరించి ఇరుగడల బంగారు పావడలు పచరించి ఇరుగడల శృంగారముగ సురలు సేవ సేయగను అదిగో కొలువై ఉన్నాడు అలమేలు మంగపతి పదివేల విధములను పారుపత్యము చేయుచు అదిగో కొలువై ఉన్నాడు పైడి గుదియలను వేత్రహస్తులు పొగడా నిల్డు వెన్నెల పూలదండరమరా నిసదాని మదగా మాసాగా నిస నిసగ మగ సగ మదని దమదని సగ మగ సగ సని సని దని దమద మగ నిండి పైడి గుదియలను వేత్రహస్తులు పొగడా నిల్డు వెన్నెల పూలదండలమరా కుండిగను కానుకలను పొనరలక్కలు చేయా కుండిగను కానుకలను పొనరలక్కలు చేయా దండి మీరగనిపుడు దేవరాయడు చలగి అదిగో కొలువై ఉన్నాడు అలమేలు మంగపతి పదివేల విధములను పారుపత్యము చేయుచు అదిగో కొలువై ఉన్నాడు అంగరంగ వైభవముల రంగుగా చేకొనుచు మంగళారతుల మహిమ వెలసి నిసదాని మదగా మాసాగా నిస నిసగ మగ సగ మదని దమదని సగ మగ సగ సని సని దని దమద మగ స అంగరంగ వైభవముల రంగుగా చేకొనుచు మంగళారతుల మహిమ వెలసి శృంగారమైనట్టి మా శ్రీ వెంకటాధిపుడు శృంగారమైనట్టి మా శ్రీ వెంకటాధిపుడు అంగనలు కొలువగా అప్పుడు వేంచేసి అదిగో కొలువై ఉన్నాడు అలమేలు మంగపతి పదివేల విధములను పారుపత్యము చేయుచు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. ఈ గోవింద నామమే మనకు ఆధారం. ఈ గోవింద నామానికి 10 అర్థాలు చెప్పారు. ఆ గోవిందుడంటే ఎవరో కాదు, ఈనాటి చిన్ని కృష్ణయ్య. ఆ కన్నయ్య తన యొక్క వైభవాన్ని చూపించడానికి వైకుంఠంలో ఉన్న శ్రీదేవిని భూదేవిని కూడా తీసుకొచ్చాడేమో. మధురా నగరిలో ఆవిర్భవించిన ఆ మాధవుణ్ణి చేపట్టినటువంటి ఆ రుక్మిణి సత్యభామలతో కూడి సర్వభూపాల వాహనంలో విహరించేటువంటి స్వామి ఇంత అద్భుతమైన దేవుడు.
ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఎప్పుడు వచ్చాడు? చాలా మహిమలు ఉన్నటువంటి ఆ మాధవుడు వైకుంఠం వా పరిత్యక్తే నా భక్తాన్ ఉత్సక్తుముత్సహే శక్తుముత్సహే మే అతిప్రియా హి మద్భక్త ఇది సంకల్పవానసి అంటాడు స్వామి మాట. అదిగో అందమైనటువంటి ఆ వెంకటపతి యొక్క దివ్య సౌందర్యాన్ని వీక్షించినటువంటి ఆ భక్తులు ఆనంద తన్మయత్వంతో పారవస్యత్వంతో నృత్యం చేస్తున్నారు, నాట్యం చేస్తున్నారు, కోలాటాలు వేస్తున్నారు. ఆ నందగోకులంలో గోపికలంతా అలాగ నిత్య నూతనంగా ఉండేటువంటి స్వామిని చూసి వృద్ధాప్యాన్ని కూడా ప్రక్కన పడేశారు. అంటే వారిని వృద్ధాప్యం ఆక్రమించలేదు, ఎప్పుడు యువకుల్లాగానే ఉండేవారని భాగవతం మనకు చెప్తోంది. అంటే భగవంతుని యొక్క ఆ నామరూప గుణాలను మనం చక్కగా శ్రవణం చేయటం, మననం చేయటం, వీక్షణ చేయటం, ఆ రూపాన్ని చక్కగా దర్శించడం, నామాన్ని నోరారా పలకడం చేస్తే శారీరకమైనటువంటి రోగాలు, బాధలు అచ్యుత అనంత గోవింద నామోచ్చారణ భేషదాత్ సకల రోగాలు నశిస్తాయి. అలాంటి ఆ పరమాత్మ పరమపురుషుడు గోవిందుడు ఈనాడు అడుగడుగునా ఆనంద కర్పూర నీరాధనాల్ని అందుకుంటున్నారు. మధురాధిపతి కదా ఆ వేణునాద లోలుడు వెంకట విభుడు. ఈ నవాన్హిక బ్రహ్మోత్సవాలలో ఆనాడు మధురానగరంలో బృందావన దివ్యధామంలో ఆ గోపికల మధ్య ఎలాగ సంచరించాడో నయనంగలదశ్రుధారయ భక్తిలో ఉన్నటువంటి గొప్పతనం. ఆనంద బాష్పాలు జాలువారుతాయట, గొంతు గాద్గదికమవుతోంది, ఆ శరీరమంతా పులకిస్తోంది భగవన్నామ స్మరణ చేత. పరమ ప్రేమ రూపమైనదిట భక్తి అనేది. వసుదేవ సుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసీ పుష్పసంకాసం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్రనిభాననం విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణాష్టకం పఠిస్తారు, చిన్నపిల్లలకు చెప్తారు. కృష్ణ నీ పేరు ఎంత మధురమయ్యా, ఈ తేనెలు, చక్కెరలు, బెల్లము ఇవన్నీ కూడా సామాన్యంగా మధురమైన పదార్థాలుగా లోకంలో ప్రసిద్ధి. కానీ నీ నామాన్ని నిరంతరం జపిస్తే, స్మరిస్తే కృష్ణ నిన్ను విడిచి మేము ఉండలేమయ్యా. నిరంతరం నీ నామామృత పానం చేయడం చేత, ఆ అమృత రసప్రవాహం చేత మాలో ఉన్నటువంటి సకల దోషాలు తొలగిపోతాయి కదా. కలవు కల్మషచిత్తానాం పాపద్రవ్యోపజీవినాం విధిక్రియా విహీనానాం గతిర్ గోవింద కీర్తనమనే భాగవతం కూడా ప్రతిపాదిస్తోంది. గోవిందా అని ఒక్కసారి ఎలాగ వచ్చింది అంటే, ఆనాడు ఆ గోపికలంతా కూడా ఆ నల్లనయ్యని నిరంతరం అలాగనే చూడాలి. నీ వడవిన్పవల్దిరువ నీ కుటిలాలకలాలితాస్యమిచ్చా విధి చూడకున్న నిమిషంబులు మాకు యుగంబులైచను లక్ష్మీవర రెప్పలడ్డముగ చేసెనిదేల విధాత క్రూరుడై. ఆ బృందావన దివ్యధామంలో ప్రతిరోజు కూడా ఆ చిన్ని కన్నయ్య స్నేహితులతో కలిసి ప్రతిరోజు ఆవు దూడలని తోలుకు వెళ్ళేవాట. చిన్న వయస్సులోనే, పౌగండ వయస్సు అంటే 5 ఏళ్ళు దాటితే కొంచెం వ్యక్తత వస్తుంది కదా. పెద్దవాళ్ళంతా ఆవుల్ని తోలుకు వెళ్తే చిన్నపిల్లలంతా చిన్ని దూడల్ని తోలుకు. అలాగ వెళ్ళేటప్పుడు బర్హా పీడన్ నటవరవపు కన్నయో కన్నికారం
ఆ వ్రజధాముడుగా స్వామి ఎంత వైభవంతో ఉండేవాడట అంటే ఆ వ్యత్యస్త పాదార విందుడు నారాయణ తీర్థుల వారు కూడా అద్భుతంగా కృష్ణం కలయ సఖి సుందరం బాలకృష్ణం కలయ సఖి సుందరం అని తరంగాలు కృష్ణలీలా తరంగాలలో ఓలలాడిపోయాడు ఆయన ఆ మహానుభావుడు. అలాగనే మనకు నారాయణ తీర్థుల వారు బిల్వమంగళుడు, ఆయన కూడా కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరీ కంకణం సర్వాంగే హలిచందనం చ కలయం కంఠే చ ముక్తావళీ గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. ఆ గోపాల చూడామణిని చూస్తేనే చాలు కళ్ళు పక్కకు తిరగవు. అందుకనే గోపికలు అంటారు, కృష్ణ నువ్వు ప్రతిరోజు అరణ్యానికి ఆవు దూడల్ని తోలుకొని వెళ్తావు కదా, అప్పుడు చూద్దాము అనుకుంటే హడావిడిగా వెళ్తావయ్యా. నీ అందమైన ఆ కుటిలాలక లాలితాస్యం ఇచ్ఛావిధి చూడకుండా, అంటే చిన్న పిల్లవాడికి ఆ పైన అప్పుడే వచ్చిన నూనూగు మీసాల నూతన యవ్వనం అంటారు, ఇంకా చిన్న వయస్సులో ముంగురులు అంటారు, వచ్చి రాని జుట్టు అన్నమాట. ఆ చిన్న పిల్లల్ని మనం ఈనాటి కూడా కృష్ణుడిగా భావిస్తాం కదా. 5 ఏళ్ల లోపు పిల్లలు వాళ్ళు చేసే అల్లరిని కృష్ణుడు అని భావిస్తే కృష్ణుడితో మనం ఉన్నట్టే. అలాగా ప్రతిరోజు నీ వెళ్ళేటప్పుడు చూద్దాము అని అనుకుంటాం. సరే త్వరగా వెళ్తావు, మళ్ళా వచ్చేటప్పుడు సాయం వేళలో ఆ వెళ్ళటం కూడా ఈనాడు ఉత్సవంలాగానే ఉండేదిట. ప్రతిరోజు నిత్యోత్సవమే బృందావన దివ్యధామంలో. మరలా వచ్చేటప్పుడు చూద్దాము అని అనుకుంటే ఈ నిరంతరం చూద్దాం అనుకునే దానికి అడ్డం ఏమిటి అంటే ఈ రెప్ప కొట్టుకోవటం పెట్టాడయ్యా ఆ బ్రహ్మగారు. ఆయనకి అసలు సృష్టి చేయటమే చేత కాదు. నీ కుటిలాలక లాలితాస్యమిచ్ఛా విధి చూడకుండా నిమిషంబులు యుగంబులైచను. నిన్ను చూస్తూ ఉంటే అసలు ప్రతి క్షణం కూడా వదల బుద్ధి పుట్టదే, నిత్యనూతనంగా. అలాగా ఈనాడు మనకు శంఖచక్రధారి అయి ఆ దేవికి ఇలాగనే దర్శనమిచ్చాయట. తమద్భుతం బాలకమంబుజే క్షణం. వ్యాసుల వారు అద్భుతంగా కృష్ణ జననాన్ని వర్ణిస్తూ ఇలాగనే తర్వాత ద్విభుజుడయ్యాడు. అంటే సాక్షాత్తుగా నేను నారాయణుణ్ణే అని ఆమెతో చెప్పాడు, వసుదేవుడితో చెప్పాడు. పూర్వజన్మ విశేషాలు బ్రహ్మభావము పుత్రభావము ఉంటుంది. ఆ యోగం దశరథుడికి కౌసల్యకు లేదు. ఈ దేవకి వసుదేవులకు ఆ భాగ్యం పట్టింది. ఇదే చిట్ట చివరి జన్మ అని అంటారు. పుత్రభావము ఉన్నది, పరమాత్మ అనే భావం ఉన్నది. యశోదమ్మకి ఇగోళ్ళు లేదు, తన కుమారుడే ఎంత రసానుభూతిని పొందిందో. అందువలనే ఆ కృష్ణ నిన్ను చూస్తూ ఉంటే ఆ నిమిషాలు నిన్ను చూస్తుంటే యుగాలు కూడా నిమిషాల్లాగా కరిగిపోతాయి. నువ్వు కనిపించకపోతే ఆ వియోగం చేత ప్రతి నిమిషము ఒక యుగంలాగా అయిపోతుందయ్యా. ఎంత విశేషం! సంయోగమైన వియోగమైన దుఃఖాన్ని కలిగిస్తావు. ఎలాంటి వాడవయ్యా నువ్వు కృష్ణ? నాకు అత్యంత ప్రియతముడివి కదా, ప్రియసఖుడివి కదా కృష్ణ గోవింద అని. జయతి తేధికం జన్మనా వ్రజ శ్రేయత ఇందిరా శశ్వదత్ర హి దయిత దృశ్యతాం దిక్షుతావక స్వయి ధృతాసవ స్వాం విచిన్వతే. గోపికలంతా నీ కోసం ఎంత ఆరాటపడ్డారయ్యా.
గోప్యతి వారి అనుభూతిని చాలా గుప్తంగా రహస్యంగా ఉంచుకుంటారట, గోప్యంగా. అందుకనే గోపికలు, గోపి అనేది ఒక అద్భుతమైన పరమయోగ స్థితిని తెలిపేది. సాధనలో నుంచి సిద్ధావస్థకు వచ్చినటువంటి స్థితికి గోపి అని పేరు. లౌకికమైన దృష్టితో చూసేవాడికి ఏమర్థం కాదు. అది దానికి యోగలీల అన్నారు. శ్రీకృష్ణస్వామి చేసిన లీలలు, అందుకనే ఆయన లీలలు అంటే అతిమానుష, సామాన్య మానవుడు అందుకునేది కాదు, అతిమానుష వైభవం అన్న. వందే గురు పరంపరా దృఢాడమేనే అస్మద్గురోర్భగవతోరణౌ శరణం ప్రపద్యే మాతాపితా విభూతి కులపదేర్వకులాభిరామం శ్రీమద్దం ప్రణమామి భూతం ధరచ మహదాత్మభట్టనాథ శ్రీభక్తిదార కులశేఖర యోగి భక్తాగ్రేణ బరహారేంద్ర మిశ్రాద్రేవరే ప్రణదోస్మరేత్య నాన్ముఖనై నాన్ముఖరకేరాజివన్ బిరందారణ్యం సోర్మిగార్ పడిదెప్పి వాడలానందమే వైభోమని జై
వేడుకగా ఏలికగా సర్వభూపాల వాహనము పైన వేడుకగా ఏలికగా భువనైక బాల ఘనశేష శైలనుత భక్తజాల శృతిగానలోల సొగసుగనగ పొడుగగ గగ మెరియగ సిరిధరని సరసుని మదలోని శరణాగతిని శ్రీపతిని సేవించరో శరణాగతిని శ్రీపతిని శ్రీపతి సునామమే ప్రధానము నిధానము నీ కృతి సునాదము అనంతము ప్రమోదము శ్రీపతి సునామమే ప్రధానము నిధానము నీ కృతి సునాదము అనంతము ప్రమోదము శరణాగతిని శ్రీపతిని సేవించరు ఓ శరణాగతిని శ్రీపతిని శ్రీవర నిరంతర పరాత్పర శుభంకర శ్రీకర కటాక్షమే వసంగర కృపాకర శ్రీవర నిరంతర పరాత్పర శుభంకర శ్రీకర కటాక్షమే వసంగర కృపాకర భువనైక బాల ఘనశేష శైలనుత భక్తజాల శృతిగానలోల సొగసుగనగ పొడుగగ గగ మెరియగ సిరిధరని సరసుని మహిళోని శరణాగతిని శ్రీపతిని సేవించరో ఓ శరణాగతిని శ్రీపతి రమారమణ గోవింద గోవింద గోవర్ధనోద్ధరం బాలం వసుదేవం యదూత్తమం దేవకీతనయం కృష్ణం శ్రీనివాసం భజే నిశం గోబృందావనగం బృందావనగం గోకులాధిపం ఉరుగాయం జగన్మోహం శ్రీనివాసం భజే నిశం నందనందనమానందం ఇంద్రనీలం నిరంజనం శ్రీయశోదా యశోదంచ శ్రీనివాసం భజే నిశం కృష్ణ దేవకీనందన పుత్ర స్థితిని కూడా సంతానం లేకపోతే ఆ దేవకీ తనయ గోవింద కృష్ణ సంతానాన్ని ప్రసాదించవయ్యా అని బాలగోపాలుణ్ణి వేడుకుంటారు. వివాహం కాకపోతే రుక్మిణీ కళ్యాణాన్ని పఠిస్తారు. ఇలాగ కృష్ణుడి యొక్క ప్రతి లీల ప్రతి చేష్ట కూడా విశేషంగా మానవాళిని సమ్మోహనపరిచేదే. ఆ లీలామానుష విగ్రహుడు, ఆ వేణుగాన లోలుడు ఆ వేణుగానం చేస్తూ ఉంటే పశుపక్ష్యాది మృగాదులు ఆవులు కూడా అమ్మారావాలు మానివేసి ఆ చిన్ని కన్నయ్యను చూస్తూ ఉండేవిట. భక్తి లోకంలో అనేక మార్గాలుగా చూపించారు. గమ్యం ఒకటే అయినా అందరికీ ఒకటే మార్గం సరిపోదు. అదే సనాతన ధర్మంలో విశేషం. అది పనికిరాదు, ఇది చాలా గొప్పది అనుకోకూడదు. ఎవరికి సరిపడినది వారికి. మధుర భక్తికి పరాకాష్ఠ లాంటిది గోపికా వల్లభుడుగా ఉన్న స్వామి రాసపంచాధ్యాయిలో
చాలా విస్తృతమైనటువంటి తన యోగ లీలని చూపించాడు. ఒక భక్తి మార్గంలో ఒక విశేషం, జీవులందరూ స్త్రీలే. ఈ జీవులు పురుషులలో స్త్రీలలో ఉన్నా కూడా స్త్రీలే, పరమాత్మ ఒక్కడే పురుషుడు అని. ఆయనే జీవులందరికీ భర్త, పురుషోత్తముడు. ఆయన దగ్గరకు చేరటమే సంయోగం, అదే పరితాపం, అదే మధుర భక్తి. అందువలనే రాసపంచాధ్యాయిలో చాలా విశేషం. ఇదేమిటయ్యా ఇలాగ చేశాడు అని పరీక్షిత్తే ప్రశ్నిస్తాడు. భగవంతునితో తాదాత్మ్యాన్ని పొందటానికి కామోత్కంఠిత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతులు సంబంధులై వృష్ణులు. ఎంత చక్కని సమాధానం సంక్షేపంగా చెప్పాడు. అంటే కామమైన, క్రోధమైన, భయమైన, స్నేహమైన, భక్తి అయినా సరే ఏదైనా ఒక తీవ్రంగా ఉండాలి. అది తీవ్రేన భక్తి యోగేన, ఇంకా వేరేమీ అక్కర్లేదు, దాంతో ముక్తి వస్తుంది అన్నాడు. అంటే ఒక కోరిక బలంగా ఉండాలట. మనకు మానవుడిలో ఉండేవి ఇవే కదా, కామం, క్రోధం, లోభం, మోహం, మలం, ఇవే మాత్సర్యం. ఇవి భగవంతుడి మీద చూపిస్తే ఆ చెడ్డ గుణం యొక్క చెడుపోతి పరమాత్మ తత్వం కదా అక్కడ ఉన్నది, మామూలు భౌతికమైన వస్తువు కాదు. అందువల్లనే వాడికి లోపాలన్నీ అన్నీ తొలగిపోతాయి. అందుకనే శ్రీమద్ భాగవత వ్యాఖ్యాతలలో శ్రీధరులు అంటారు, బ్రహ్మాది జయ సంరూఢ దర్ప కందర్ప దర్ప జయతి శ్రీపతిర్ గోపీ రాసమండల మండన. బ్రహ్మాది దేవతలను జయించడం చేత మన్మధుడికి చాలా గర్వం పెరిగిపోయిందిట. ఆ గర్వాన్ని తొలగించాలనుకున్నాడు. అందుకనే రాస లీలలో గోపికా మండల మధ్యంలో ఒక అలంకారంగా నిలిచి జయించాలని ఒక సొంత శ్లోకం చెప్పాడు శ్రీధరాచార్యుడు. అయితే ఇది ఎలాగయ్యా? యోగమాయాముపాశ్రిత, తన యోగమాయను ఆశ్రయించి రాసక్రీడ చేశాడు అని వ్యాసుల వారే చెప్తాడు దశమస్కంధంలో 39వ శ్లోకం. అంటే దశమస్కంధంలో 29వ అధ్యాయం నుంచి ప్రారంభమవుతుంది. 5 అధ్యాయాలు చాలా విశేషమైనవి. పూర్ణిమ రోజున చంద్రుణ్ణి చూస్తూ, కృష్ణచంద్రుణ్ణి ధ్యానిస్తూ మహానుభావులు సాధకులైన వారు ఈ రాసపంచాధ్యాయి పారాయణ చేస్తారట. కామ విజయం కలుగుతోంది. జన్మలకు కారణమైన ఈ కోరిక అనేది ఏదైనా కోరికే, ఆ కోరికలను జయించే స్థితి రాసపంచాధ్యాయి వల్ల కలుగుతుందట. ఆత్మారామోప్యరీరమత్ అంటే తనలో తానే క్రీడిస్తారట. స్వయం క్రీడం క్రీడాత్మకమవా సృజతు, పారమాత్మికం చెప్తారు. అయినా కామ విజయ ప్రదర్శన కోసం విహరించారట. ఆత్మన్యవరుద్ధ సౌరత, తనలోనే నిలిపివేసుకున్నాడు ఆ క్రీడనని కూడా పరమాత్మ ప్రదర్శించినటువంటి ఆ విజయ స్వాతంత్ర్యాన్ని చూపించారు. యోగచర్యలని యోగీశ్వరులకు మాత్రమే అర్థమయ్యేటువంటిది. ఆ కాముల్ని సమూలంగా జయించే యోగ విధానాలను బోధించటానికే ఇలాగా చక్కని స్థితిలో చూపించారన్నారు. ఇక్కడ సందేహాలు చాలామంది కలుగుతూ ఉంటాయి. అదిగో ఆ భాగ్యనగరంలో వెలసిన శ్రీవారి ఆలయంలో అందరికీ కూడా రండి రండి అని స్వాగతం పలుకుతూ రాజగోపురం చక్కని ఊర్ధ్వపుండ్రాలు శంఖచక్రధారి అయిన స్వామి యొక్క సన్నిధానం ఇక్కడ ఉన్నది అని స్వాగతం పలుకుతోంది. శ్రీకృష్ణస్వామి ధర్మస్థాపనకు అధర్మ నిర్మూలనకు అవతరించారు కదా, ఇదేమిటి అని కూడా అడిగాడు. ఒకటి, ఇక్కడ లోకధర్మాన్ని అతిక్రమించి నడవచ్చా అంటే అందరికీ సామాన్యులకు ఒక ధర్మం ఉంటుంది. లోకహితం కోసం లోకధర్మాతిక్రమణ ఉత్తములైన వారు చేస్తారు.
తపస్సు అనే తేజస్సు అఖండంగా ఉద్దీపిస్తూ ఉండే తేజోవంతులైన మహర్షులు కూడా అప్పుడప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తారు. అందుకనే గౌతమ మహర్షి పెద్దవాళ్ళు చేసే పనులు చేయకుండా వాళ్ళు చెప్పే మాటలు పాటించండి. ఎందుకని పొరపాటు పడినా వాళ్ళు సరిదిద్దుకోగలరు. తపస్సు అనేది ఉన్నది వారికి, నీకే ఉన్నది. కాబట్టి ఆ తపోజ్వాలలో తప్పులన్నీ గరిక పరకలై మాడి మసైపోతాయి. మరి తపస్సుకి ఫలాన్ని ఇచ్చేవాడు కదా ఈ పరమాత్మ, మరి ఆయనకున్నదా? ఎలాగా? ఇంకొకటి ఏమిటి, ఒకే రకంగా ఉండాలి చేసే పని చెప్పే మాట అని అంటారు కదా, మరి ఇదేమిటయ్యా అనంటే అది సామాన్య స్థితిలో ఉండేటువంటిది. ఇక్కడ ఒక గొప్ప రహస్యం ఉన్నది. శరీరాన్ని స్వీకరించిన మహాత్ములకు కూడా అప్పుడప్పుడు ప్రారంధ కర్మలు మిగిలిపోతుంటాయి. ఆ సంకల్పాలను జయించేవారు ఉన్నారు కాబట్టి వారు ఏ పనులు చేయరు, కానీ ఆ ప్రారంధ శేషం ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో పరమాత్మ ఆ శరీరాలకున్న ప్రారంధాన్ని ఉపయోగించుకొని వారి హృదయంలోకి ప్రవేశించి ఒక సంకల్పాన్ని పుట్టించి వారి ఆ కర్మక్షయాన్ని లోకులకు ఒక అపూర్వ ఉపకారాన్ని ఏకకాలంలో సాధిస్తారు. ఇక్కడ చాలా విశేషం ఏంటంటే మనకున్నాయి ఈ శరీరాన్ని బట్టి స్త్రీ పురుషులు అనేటువంటి భేదం, కట్టుబాట్లు ఇవన్నీ, కానీ సర్వజీవులలో ఏకరూపంగా వ్యాపించి ఉన్నటువంటి వారికి వరుసలే ఉన్నాయి. పరులు అనేవారు ఎవరున్నారు? ఇది ప్రేమ కథ. ఇంద్రియ తృప్తి కోసం ప్రయత్నించేది కామం, ఇంద్రియాలకు తృప్తి కలగాలనే కోరిక పేరు ప్రేమ. ఇలాగా కామించేవాడు కామానికి, ప్రేమించేవాడు ప్రేమకు ముఖ్యం కనుక ఇక్కడ కృష్ణుడు గోపికలు ఇంద్రియాల స్థితి ఏమాత్రం లేదు. అందుకనే గోపికలు అంటారు, సమస్త జీవులలో ఉన్నటువంటి వాడువు నీవు కృష్ణ అని. కనుక ఈ పైగా అప్పుడు ఆ సమయంలో కృష్ణుని యొక్క వయస్సు 7-8 సంవత్సరాలు అని కూడా చూపించారు. గోపికలు ఎవరయ్యా వీళ్ళంతా? జన్మలుగా పరమాత్మని ప్రేమ మార్గంలో మధుర భక్తి విధానంలో ఉపాసించిన వారు. దండకారణ్యవాసులైన ఋషులు కొందరున్నారు, అప్సరసలు కొందరున్నారు. రకరకాల సాధనలు చేసి పరమాత్మానుభవాన్ని పొందటానికి సిద్ధంగా ఉన్నవారున్నారు. వారందరితో విహరించారు. ఈ దేహమే నేననే బుద్ధిని అతిక్రమించి తాము పరమాత్మ యొక్క అంశలమని గ్రహించి ఆత్మ సంయోగం కోసం తపన పడ్డారు. కాబట్టి గుణమాహాత్మ్య భక్తి ఒకటి, భగవద్రూప భక్తి ఒకటి. ఎన్ని ఉన్నాయి? 10 రకాల మార్గాలు ఉన్నాయి. భగవద్రూప భక్తి అంటే వేదవ్యాసాదులు వీరంతా కూడా గుణమాహాత్మ్యాన్ని, ఆ భగవద్గుణాలను నిరంతరం మననం చేస్తారు. రూపభక్తి ఈ జనక మహారాజు, మిథిలానగర పౌరులు, దండకారణ్య మహర్షులు వారంతా రూపాన్ని చూసి ఆకర్షితులయ్యారు. ఆ రామాయణంలో మనం చూస్తాం, దండకారణ్యంలో మహర్షులంతా వెంటబడ్డారట. పుంసాం మోహన రూపాయ, పురుషుల్ని కూడా మోహింపి చేసే అపురూపమైన సౌందర్యమయ్యా. భగవత్ పూజాభక్తి, భగవద్ ఆరాధన చేయటం. లక్ష్మీదేవి, అంబరీషుడు, భరతుడు వీరంతా ఈ దారి. స్మరణ భక్తి, ప్రహ్లాదుడు, ధ్రువుడు వీరంతా ఆ నామస్మరణ, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని నిరంతరం ఆ నామాన్ని ఉచ్చారణ చేస్తూ దానిలో చాలా చేయగా కేవల కుంభక స్థితి, యోగులైనటువంటి వారికి కేవల కుంభక స్థితి కలుగుతుంది. అలాంటి శక్తి భక్తిలో ఉన్నదిట. అందువలనే మనకి ఇన్ని సంప్రదాయాలు, ఇన్ని నాట్యాలు, కోలాటాలు, నామ సంకీర్తనలు, ఇవన్నీ ఎన్ని మార్గాలు. ఇన్నిటితో నీవు అదిగో ఆ వేణువు, దాంట్లో ఏమున్నది? ఏమీ లేదు. ఏమీ లేనటువంటి వాడికి పరమాత్మ చేతిలో ఒక ఉపకరణమయ్యేటువంటి యోగ్యత కలుగుతుంది. అదే ఆ సందేశం ఇస్తోంది. వేణువుకి సంబంధించి చాలా మహాత్ములు అద్భుతమైన గాథలు చెప్తారు. కృష్ణుని యొక్క ఆ పూరణ చేత, వాయుపూరణ చేత అది శబ్దాన్ని వెలువరిస్తుంది. అలాగనే మానవ శరీరంలో కూడా వెన్నుపూస, వెన్నుబామంటారు, అది వేణువే.
దానిలో షట్చక్రములు అని ఉన్నాయి. అవి కూడా రంధ్రములు, వేణు రంధ్రములు లాంటివి. అంటే దాని ద్వారా ఆ శ్వాసని చక్కగా ఉత్తీర్ణతని కలిగించి ఆ పరమాత్మతో కలిసి ఉండేటువంటి స్థితిని సాధించమని చాలా ఎన్నెన్నో యోగా లీలలు చెప్పారు కృష్ణునికి సంబంధించి. స్మరణ భక్తి, దాస్య భక్తి, హనుమంతుడు, విదురుడు, వీళ్ళంతా కూడా అక్రూరుడు, వీరంతా దాసోహం కోసలేంద్ర రామ దాసుని, నేను కృష్ణదాసుని అని అన్నారు. సఖ్యభక్తి, అర్జునుడు, సంజయుడు, బలరాముడు, సుధాముడు, వీరంతా సఖ్యభక్తి. పరమాత్మకు నాకు ఒక స్నేహం ఉన్నది, సుగ్రీవాదులు వీరంతా. కాంతాభక్తి అంటే భర్తగా భావించడం. కృష్ణునికి అష్టభార్యలు ఉన్నారే, వీరంతా కాంతాభక్తి అన్నారు. వాత్సల్య భక్తి, పరమాత్మని కుమారుడుగా భావించడం. దేవకి వసుదేవులు, యశోదానందులు, అదితి కశ్యపులు, కౌసల్య, దశరథులు, వీరంతా వాత్సల్య భక్తి, కుమారుడుగా భావించడం. ఆత్మనివేదన భక్తి, బలిచక్రవర్తి, విభీషణుడు, శివి చక్రవర్తి, వీరంతా కూడా అలాగా. ఇక తన్మయ భక్తి కూడా, ఆ తాదాత్మ్యాన్ని పొందటం. నిరంతరం అంటే ఏకత్వానుసంధానం. వీటికి ఎక్కడా మనకు ఉదాహరణలు దొరకవు. మహానుభావులు వశిష్ఠాది మహర్షులు నిరంతరం ఆ తాదాత్మ్య భావాన్ని, అందుకనే ఈ ఉత్సవాలు అందరూ కలిసి ఏకకంఠంతో గోవిందనామస్మరణ చేస్తూ, నాట్యాలు చేస్తూ, సంకీర్తనలు చేస్తూ, ఆ చండవాద్యాలు, ఆ వాద్యాలన్నీ కూడా ఆ నాదం వస్తుంది. ఆ నాదానికి పరమాత్మ సంప్రీతులవుతాడు. నామానికి కూడా పరమ విరహ భక్తి చిట్ట చివరిది. గోకులంలో గోపికలంతా ఇదే అని 11 రకాల భక్తి మార్గాలు. ఇక్కడ ఇవన్నీ కూడా జీవుల భావనలే, భగవంతుడికి ఏం ప్రమేయం లేదు. భగవంతుడు ఎలాంటి వాడు? సూర్యుడు లాంటివాడు. ఆయన సన్నిధిలో ఎవరి కర్మఫలాలు వారికి తేలుతూ ఉంటాయి. ఏ కర్తృత్వం లేదు ఆయనకి. గోపికల యొక్క ఉపాసనా ఫలం వారికి తేలి, ఇది ఉపాసనా రహస్యం అన్నారు. కాబట్టి ఇక్కడ ఎంతో అద్భుతంగా చూపించారు. ఎంత గొప్పది అని అంటే ఆ కృష్ణ తత్వాన్ని అవగాహన చేసుకోవడం. అందరికీ వినిపించలేదు. విచిత్రం, ఈ వేణుగానం. ఆ స్థూల శరీరాలు వారి గృహాల్లోనే ఉన్నాయి, అందుకని వారి భర్తలు కానీ బంధువులు కానీ ఏమీ మాట్లాడలేదు అని కూడా వస్తుంది. మరి ఎందుకు ఇలాగ? వారిని ఉద్ధరించడం కోసమే. ఇలా చేసే అర్హత దేహబంధాలను విడిపించగలిగిన సామర్థ్యం కలిగిన వారికే ఈ రాస క్రీడని అవగాహన చేసుకునే శక్తి, చేసే శక్తి కలిగి, లేకపోతే అది పాపం అన్నారు. సూక్ష్మ శరీరాలు మురళీ గానానికి ఆకర్షితమై పరమాత్మ కోసం పరుగులు తీశాయి. ఈ గోపికలకు కూడా తెలియదు, వారి పారవస్య స్థితిలో ఉండటం వలన అలాగ ఉన్నారు. అట్టి ధర్మమూలాలా దైవమూలాలా, ధర్మమూలాలా దైవమూలాలా, నిర్మితము అతడే కానీ నేనేమి ఎరుగను, నేనేమి ఎరుగను. ధర్మమూలాలా దైవమూలాలా, ధర్మమూలాలా దైవమూలాలా.
పుట్టించేటివాడు హరి పుట్టెడివాడను నేను నెట్టన ఉన్న పనులు నేనెరుగను పుట్టించేటివాడు హరి పుట్టెడివాడను నేను నెట్టన ఉన్న పనులు నేనెరుగను వెట్టివాడను నేనింతే విష్ణుడు నాకు ఏలికే వెట్టివాడను నేనింతే విష్ణుడు నాకు ఏలికే చుట్టిన నడుమంత్రాల సుత్తులు ఎరుగను చుట్టిన నడుమంత్రాల సుత్తులు ఎరుగను ధర్మ ధర్మమూలాల దైవమూలాల ధర్మ ధర్మమూలాల దైవమూలాల లోకము దేవుని మాయకు లోనైన వాడను నేను చేకొని కర్మములలో చేతలెరగను లోకము దేవుని మాయకు లోనైన వాడను నేను చేకొని కర్మములలో చేతలెరగను సాకిరి మాత్రము నేను సర్వజ్ఞుడాతడు సాకిరి మాత్రము నేను సర్వజ్ఞుడాతడు దాకొని నేదలచేటి తలపు ఎరగను దాకొని నే తలచేటి తలపు ఎరగను ధర్మ ధర్మమూలాల దైవమూలాల ధర్మ ధర్మమూలాల దైవమూలాల అంతరాత్మాతడు ఆతని బంటను జీవుడను పంతాన నాలోపలి భావమెరగను అంతరాత్మాతడు ఆతని బంటను జీవుడను పంతాన నాలోపలి భావమెరగను ఇంతయు శ్రీ వెంకటేశుడు ఇటువంటి వాడను నేను ఇంతయు శ్రీ వెంకటేశుడు ఇటువంటి వాడను నేను చెంతల ఆనందమిది చెప్పనేమి ఎరగను చెంతల ఆనందమిది చెప్ప జగద్రక్షక గోవింద గోవింద. భాగ్యనగరంలో వారి సౌభాగ్యం చాలా గొప్ప విశేషం. 9 రోజుల పాటు 9 విశేషమైనటువంటి ఆ గొప్ప స్థితితో స్వామి భాగ్యనగర వాసుల్ని కటాక్షించారు. అనేక మంది యోగులు, మహాత్ములు, ఆచార్యులు ప్రభవించినటువంటిది ఆ హైదరాబాద్ అని పిలువబడే భాగ్యనగరం. అనేక మంది ఆ ముచుకుందా నది, దాన్నే మూసి అంటారు, ఆ నదీ తీరంలో ఎందరో యోగులు తపస్సు చేశారు అని మనకు చరిత్ర చెప్తారు. అలాంటి ఆ యోగుల మహాత్ముల యొక్క అనుభవానికి మద్భక్తాః ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద, నా భక్తులు నిరంతరం ఎక్కడైతే స్మరిస్తారో అక్కడ నేను ఉంటానన్నాడు. ఎక్కడ అడవిలో నీవు జపించినా, స్మరించినా, కీర్తించినా అక్కడికి వచ్చేస్తాడు ఆయన, నీ హృదయంలోకి వస్తాడు. అయినప్పటికీ కూడా మనం వెతుకుతూ ఉంటాం. గోపికలు కూడా ఆ
చాలాసేపు తమతో ఉన్నట్టుగా ఉండి మధ్యలో మేము చాలా గొప్పవాళ్ళం అనుకునేసరికి అంతర్ధానం అయిపోయాం. ఆయనకు మనకు ఆటంకాన్ని మధ్యలో కలిగించేది దర్శింపజేయకుండా ఉండేదేమిటి? గర్వం, అహంకారం. అది పోవటానికి మళ్ళా అనేక రకాలుగా ప్రయత్నం చేశారు. నల్లని వాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై జల్లెడివాడు మౌలి పరిసర్పిత పింఛము వాడు నవ్వురాజిల్లెడి మోము వాడొకడు చెల్వల మానధనంబు తెచ్చినో మలియలారా మీ పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే అన్నాడు. గోపికలు కృష్ణాన్వేషణ కాతరులయ్యారు. ఆ విర్రెత్తిపోయారు. చెట్టు పుట్ట పట్టుకొని ఇది జడమా, ఇది చైతన్య పదార్థమా అనే స్పృహ కూడా వారికి లేదు. అది రసోన్మాదం. అది ఆ భక్తి యొక్క గొప్ప విశేషం. అడవులన్నీ తిరిగారు, చెట్టు పుట్ట అని అది అన్నిటినీ అడిగారు. తన్మయ భావంలో తమకు తెలియకుండానే ఆయన గురించే మాట్లాడుకున్నారు. ఆ భావనలో కృష్ణ లీలల్ని మననం చేశారట. ఆ నాటకాలు ఆడారు. కృష్ణ వాసుదేవ అని ఇలాగా మాయమైనట్టుగా ఉండి గోపికల భావాలను గమనించే శ్రీకృష్ణస్వామి వీరిలో ఒక ప్రక్క పరమాత్మ పట్ల అంకిత భావం ఉన్నా మరొక ప్రక్క ఆ సహజమైన ఈర్ష్యాభావం తొలగలేదని గ్రహించాడు. ఎలాగా? ఏం చేయాలి? వీరిని సరిదిద్దాలి. ఒక్కసారి భక్తి మార్గంలోకి అడుగు పెడితే ఆ బాధ్యత ఆయనే తీసుకుంటాడు. వాడిని సరిదిద్దుతాడు. వాడిలో ఉండే లోపాలని తొలగిస్తాడు. ప్రత్యక్షం అయ్యాడు. అందరితో ఇందాకటి అంతకుముందులాగా కలిసి విహరించకుండా కొంచెం అలాగా వెళ్ళాడు, ఇలాగ వెళ్ళాడు, ఏవేవో చేశాడు. అప్పటికి వారికి వెతికితే దొరికేవాడు కాదని అర్థమైంది. వేదాలన్నీ కూడా వెతికి వేసారి ఆ కృష్ణుడిని స్తుతిస్తాయి. శృతి గీతలు అంటారు. శ్రీమద్ భాగవతం అనేక రహస్యాల పుట్ట. ఆ మహానుభావుల భక్త్యా భాగవతం జ్ఞేయం న వ్యుత్పత్త్యా నతు టీకయా అన్నారు. అందువల్లనే పెద్దలు పాండిత్యానికి కూడా ఒక పరీక్ష కేంద్రంగా చెప్పారు పండితులు. వారు చెప్పుకున్నారు, భక్తులైన వారు భక్తుండాలన్నారు. మనస్సుల నిండా కృష్ణుడే నిండిపోయాడు. వారి మాటలు కూడా ఆయనవే, చేష్టలు కూడా ఆయనే ఆధారమయ్యాడు. ఏమీ గుర్తుకు రాలేదు. ఆ యమునా తీర సంచారి అందరూ ఒకచోట చేరి ప్రార్థించారట. 19 శ్లోకాలు గోపికా గీతం అంటారు. రురుదుహు ఏడ్చారట. ఆ ఛందస్సు సంగీతానికి నాట్యానికి అనువుగా ఉంటుంది. పుట్టుకతోనే నీవు అవతరించడమే గోపకులమంతా సర్వోన్నతమైందయ్యా. బృందావనం అంటే పల్లేరు కాయలు ఉండేటువంటిది. కానీ కృష్ణ ఆవిర్భావంతో లక్ష్మి అక్కడ తాండవం చేసినట్టు. పచ్చిక బయళ్ళు, ఆ గో సంచారం ఎంత సహజ సుందరమైనది. అందుకని తిరుమలలో కూడా స్వామి పుట్టలో కొన్ని వేల సంవత్సరాలు ఉన్నాడు. ఆ చింత చెట్టు కింద దానినే ఆ చెట్టునే చింత చెట్టునే ఆ మహానుభావుడు వసుదేవుడు అనుకున్నాడు. ఆ పుట్టని యశోదమ్మ అనుకున్నాడు. ఇలాగ కాలం గడిపాడట. నఖలు గోపికా నందనో భవాన్ అఖిల దేహినా అంతరాత్మ దృక్ విఖన సాధితో విశ్వగుప్తయే సఖవుదే జీవాన్ సాత్వతంకుపతే. సఖా వారంటున్నారు కృష్ణుని సఖుడుట. నీవు మాలాగా యాదవ వంశంలో పుట్టావా? గోపాలుడివా? కాదు. సకల దేహధారులలో వ్యాపించి ఉన్న అంతరాత్మ సాక్షివి నువ్వే అన్నారు గోపికలు చెప్పిన మాట ఇది. అది వారి భావం. ఎవరు ఎంత ఏ స్థాయిలో ఉన్నారో చూడండి. జగత్తుని రక్షించమని బ్రహ్మగారు ప్రార్థించాడు కాబట్టి మా వంశంలో పుట్టి మా కనుల ఎదుట కన్నుల పండుగగా దర్శనమిస్తున్నావు కృష్ణ.
ఒకవైపు భర్తగా శృంగార భావం, మరోవైపు స్వామిని పరమాత్మగా నిర్మల భక్తితో భావన చేస్తారు. ఎత్తే చిట్ట చివరి శ్లోకంలో ఎత్తే సుజాత చరణాంబులు హంస్తనేషు భీతాస్యనై ప్రియదధీమహి కర్కశేషు తేనాటవీ మటసి వ్యధతేన కింస్విత్ కూర్పాదిభిర్భ్రమతి ధీర్ భవదాయుషాన్న. అందమైనటువంటి అవతారం జన్మ తండ్రి, నువ్వు మమ్మల్ని వదలి వెళ్ళావని కాదయ్యా మా బాధ. నిన్ను భావించే మా భావనలలో నీ చక్కని అరుణారుణ కాంతులు వెదజల్లే ఆ చరణాలను మా హృదయంలో నిలుపుకోవాలని, హత్తుకోవాలని ఆశపడి కూడా మా మొరటు గుండెలు గుచ్చుకుంటాయేమో అని జంకి మెల్లమెల్లగా మెత్తమెత్తగా ఆ శ్రీపాద చరణాలను తీసుకుంటూ దగ్గరగా ఉంటామే. అలాంటి పాదాలతో నువ్వు అడవిలో తిరుగుతున్నావా కృష్ణ? ఆ లక్ష్మిని పాదాలలో ఉంటోంది కదా, ఏ గుళకరాలు గుచ్చుకుంటాయో అని మా మనస్సు విలవిలలాడుతోందయ్యా. నీ మీదనే మా ప్రాణాలు పెట్టుకొని ఉన్నాం కృష్ణ. ఎంత గొప్పది ప్రతి పదము రసప్రవాహం, గోపికా గీతం. అలాంటి విరహ భక్తి అని అన్నారు. అప్పుడు మళ్ళా సాక్షాత్కరించారట. నుదుట కస్తూరి తిలకం, కృష్ణకర్ణామృతం, ఇవన్నీ స్తోత్రాలు మన పిల్లలకు చెబితే అద్భుతంగా హరియను 2 అక్షరములు హరించును పాతకములు. అదిగో ఆ చిన్నారి ఆ నృత్యం చేస్తుంటే, ఆ కోలాటం వేస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది. చిన్న వయస్సులోనే రావాలి భక్తి అనేది. ఆ వయస్సుతో పెరుగుతోంది భక్తి. పెద్ద అయిన తర్వాత వచ్చేది దిగిపోతూ ఉంటుంది. కాబట్టి చిన్న వయస్సులోనే ఒక ధ్రువుడు, ఒక ప్రహ్లాదుడు, ఒక మీరా ఇలాంటి పరమభక్తి భావనలు మనలో వికసించాలి. శ్రీరాజగోపాల చిరకీర్తిజాల, శ్రీరాజగోపాల చిరకీర్తిజాల, కారుణ్య గుణశీల కళ్యాణలోల, కారుణ్య గుణశీల కళ్యాణలోల, శ్రీరాజగోపాల చిరకీర్తిజాల. గోవర్ధనోద్ధార గోపకుమార, గోవర్ధనోద్ధార గోపకుమార, భావజ సమరూప బహుళ ప్రతాప, భావజ సమరూప బహుళ ప్రతాప, నంద గోపకుమార నవనీత చోర, నంద గోపకుమార నవనీత చోర, చందన మందార సమకీర్తిహార, శ్రీరాజగోపాల చిరకీర్తిజాల, కారుణ్య గుణశీల కళ్యాణలోల. గమపాని మమా పని పగమపా కరుణారసాపాంగ గరుడతురంగ, కరుణారసాపాంగ గరుడతురంగ, పరమవచో వేద్య భవరోగ వైద్య, పరమవచో వేద్య భవరోగ వైద్య, దక్షిణ ద్వారకాస్థలకృతలీలా, దక్షిణ ద్వారకాస్థలకృతలీలా, రక్ష్యంప
చూపగదవయ్యా రాధికలోలా శ్రీరాజగోపాల చిరకీర్తి జాల కారుణ్య గుణశీల కళ్యాణలోలా విజయంబు పాలించు విజయ సహాయ విజయంబు పాలించు విజయ సహాయ విజయ రాఘవు నేలు వేల్పులరాయ విజయ రాఘవు నేలు వేల్పులరాయ నీ పాద పద్మములు నెరనమ్మినాడా నీ పాద పద్మములు నెరనమ్మినాడా చేపట్టి నన్ను కటాక్షించి రక్షించు శ్రీరాజగోపాల చిరకీర్తి జాల శ్రీరాజగోపాల చిరకీర్తి జాల కారుణ్య గుణశీల కళ్యాణలోల కారుణ్య గుణశీల కళ్యాణలోల ఓ